Hi everyone, welcome to Safla Pathshala. So this video will be dedicated to understanding the exam pattern of AP Police, both SI and Police Constable recruitment, other eligibility criteria like physical requirements, age, etc. Okay. So in the previous video also I have discussed that, but there were certain mistakes obviously as I have delivered the lecture without necessary material that I have prepared earlier. Now I want to clarify that those mistakes has to be rectified obviously. So ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ అని చెప్పను కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు ఎగ్జామ్ రాయటానికి లేదా ఎగ్జామ్ అప్లై చేయొచ్చా లేదా ఈ కన్ఫ్యూషన్లో ఎవరైతే ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఈ వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఐ విల్ ట్రై టు ర్యాప్ ఇట్ అప్ ఇన్ 20 minutes ప్రాబబ్లీ 15-20 నిమిషాల్లో, అంతకంటే ముందు కూడా అయిపోవచ్చు. ఓన్లీ మోస్ట్ క్రిస్ప్ అండ్ క్రూషియల్ డీటెయిల్స్ని మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, so please provide the feedback. If at the end, if you like the content of the video, please do like, share and subscribe to Safla Pathshala. So this is Venkatesh Pelluru. So we'll be looking at this is just గైడ్ అనే అనుకోవచ్చు. మనం మీకు ఏవి పాయింట్స్ తెలియాలో ఆ పాయింట్స్ని తెలియజెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో. వేరే ఏ డిస్కషన్స్ అన్నెసెసరీ పాయింట్స్ ఏవి ఉండవు. ఓకే, దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ బోత్ ఎస్ఐ ఆస్పిరెంట్స్, ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అట్ ద సేమ్ టైమ్ పోలీస్ కానిస్టేబుల్, అంటే ఇందులో రిజర్వ్ అట్ ద సేమ్ టైం సివిల్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి అంటే బెటాలియన్స్లో పనిచేసే వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంటే కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ని నేనేం డిస్కస్ చేయట్లేదు, జనరల్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. వెన్ నోటిఫికేషన్ కమ్స్ అవుట్ విల్ కమ్ టు నో. ఓకే, సో అవి మాత్రం వదిలేసాను. జస్ట్ కామన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో కంటెంట్స్ ఏంటి అంటే, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాం. ఎలిజిబిలిటీ, రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటుంది అంటే కొంతమంది మార్నింగ్ వేరే డౌట్ అడిగారు, సో అది కూడా క్లారిఫై అయిపోద్ది ఇందులోనే. అట్లాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ కొంచెం క్లియర్గా టేబుల్ ఆర్ ఫార్మాట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ ఫైనల్లీ మీకు ఒక చిన్న మెసేజ్, అంటే ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇఫ్ యూఆర్ రియలీ ఇన్క్లైన్డ్ టు గెట్ ఎ గవర్నమెంట్ జాబ్, మీకు నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అనే ఒక పట్టుదల కానీ లేకపోతే ఒక ఏమంటాం ఒక డ్రీమ్ కానీ ఉంది అంటే మీరు ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలి, యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలి, ఎలా చదవాలి ఏంటి అనేది బ్రీఫ్ మెసేజ్. బికాజ్ మార్నింగ్ మాట్లాడేసాను దాని గురించి, అండ్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా 1 or 2 minutes మాట్లాడతాం కాబట్టి ల్యాగ్ చేయకుండా మీకు ఏం క్వాలిటీస్ ఉండాలి అనేది మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో విత్ దట్ వీఆర్ మూవింగ్ టు ది యాక్చువల్ కంటెంట్. సో నవ్ వీ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్లో మనం ఎలిజిబిలిటీ గురించి, అంటే ఒక వ్యక్తి పీసీ ఎగ్జామ్ రాయాలన్నా ఎస్ఐ ఎగ్జామ్ రాయాలన్నా అతనికి ఏమి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండాలి, అతనికి లేదా ఆమెకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్. బెటాలియన్లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే పోస్టింగ్ ఉంటుంది, ఫీమేల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఫీమేల్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటాం సివిల్ పోస్టులకి మాత్రమే. అట్లాగే ఎవరెవరికి ఏ రిజర్వేషన్స్ ఉంటాయి. ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎంఎస్పీ కేటగిరీ అంటాం, వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది క్లియర్గా చెప్పేస్తారు వాళ్ళు. సో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి, అందరూ అప్లై చేయకండి మాకు స్పోర్ట్స్ కేటగిరీ ఉంది అని చెప్పేసి. ఓకే, దెన్ సెలెక్షన్ ప్రాసెస్. సో మనం ఎగ్జాక్ట్ ఫ్లో ఆఫ్ ది ఎంటైర్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఫైనల్గా సెలెక్ట్ అయ్యి 6,000 మందో 5,000 మందో ఎలా సెలెక్ట్ అవుతారనే దాని గురించి వస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ ద ఫస్ట్ స్లైడ్, విమెన్ రిజర్వేషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతామని. అందులో విమెన్ రిజర్వేషన్ ఆబ్వియస్లీ అందరికి తెలిసింది 33 1/3% ఆర్ 1/3 ఆఫ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ విమెన్. అంటే ఒక 300 ఉన్నాయనుకోండి ఎస్ఐ పోస్టులు, ఇందులో 100 పోస్టులు విమెన్కి వెళ్ళాలి అనేది బేసిక్ రూల్. ఇది ఒక కేటగిరీ కాదు, అక్రాస్ ఆల్ కేటగిరీస్, బోత్ అంటే ఈడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు, ఎస్సీ అయి ఉండొచ్చు, ఎస్టీ అయి ఉండొచ్చు, బీసీలో రకరకాలు ఉన్నాయి కదా, ఏబిడి అని, వాటిలో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ కూడా జరిగింది, అందులో కూడా మళ్ళీ 1/3, అంటే ఎవ్రీ కేటగిరీలో 1/3 వెళ్ళాలన్నమాట. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయంటే అందులో 33 వీళ్ళకి ఇచ్చేయాలని కాదు, అంటే సపరేట్గా తీసి పక్కన బెటర్ అనమాట, అవి అలా ఉంటాయి. కానీ ఈ 100 మందిలో సపోజ్ మీకు 33 మంది ఫీమేల్స్ రాలేదనుకోండి, అంటే ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఎగ్జామ్ అయిపోయాక, వచ్చిన మార్కుల్ని బట్టి సపోజ్ టాప్ 100లో మీకు 33 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఇంకా నో రిజర్వేషన్ ఎక్స్ట్రా ఏం ఉండదన్నమాట.
ఒకవేళ 33 మంది లేకపోతే అప్పుడు మీకు ఈ పాయింట్ అనేది కౌంట్ అవుతది. అందుకే దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. ఇది కొంచెం టెక్నికల్ కాన్సెప్టే. ఇప్పుడు మన గ్రూప్ 2 కేస్ ఏదైతే ఉందో అది దీని మీదే కదా జరుగుతా ఉంది. సో, దీన్ని అర్థం మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. లేకపోతే సింపుల్‌గా ఇలా చెప్పొచ్చనమాట. ఒక 10 మంది ఉన్నారనుకోండి, లేదా 12 మంది తీసుకుందాం. 1/3 కరెక్ట్ అవుతుంది కాబట్టి. సో, ఈ 12 మందిలో 8 మంది మేల్స్ ఉండొచ్చు. నలుగురు కంపల్సరీ ఫీమేల్స్ ఉండాలి. అంటే ఇక్కడ 6, ఇక్కడ 6 ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ 10, ఇక్కడ 2 ఉండకూడదనమాట. ఇక్కడ కంపల్సరీ నలుగురు ఉండాలి. దట్ ఈస్ ద రూల్. ఓకే. 1/3 రిజర్వేషన్ అంటే. సపోజ్ ఈ 12 మందిని నేను వాళ్ళకొచ్చిన మార్కుల ఆధారంగా మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళలో వచ్చిన మార్కుల ఆధారంగా టాప్ 12 తీసుకున్నాననుకోండి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇది కేటగిరీ వైస్ వెళ్ళిపోతది మళ్ళీ. అది చాలా కాంప్లెక్స్. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో, ఈ 12 మంది టాప్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇందులో సపోజ్ థర్డ్ ర్యాంక్, 8థ్ ర్యాంక్ ఇట్లా మొత్తం 12 మందిలో నలుగురు ఫీమేల్స్ ఉన్నారనుకోండి. ఇంకా వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఏముండదు. 4 పోస్టులు ఇవ్వాలి ఫీమేల్స్‌కి. 4 ఇచ్చేసాం కాబట్టి అయిపోయిందక్కడ. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. అంటే వాళ్ళ అడిక్వసీ లేకపోతే తీసుకొచ్చి కూర్చోబెడతాం. అలా ఎలా జరిగిదంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేస్ అనుకున్నాం కదా! 10, 2 రాకూడదని. అలాగే ఉందనుకుందాం. 10 మంది అబ్బాయిలొచ్చారు. అంటే మేల్ క్యాండిడేట్స్. ఇద్దరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారంట అని అనుకుందాం. బట్ కంపల్సరీ రూల్ ఏంటి? 1/3 కదా! అంటే కంపల్సరీ నలుగురు ఫీమేల్స్ ఉండాలి. సో, ఈ 10 మందిలోంచి ఇద్దరు అబ్బాయిల్ని మైనస్ చేసేసి, వీళ్ళని 8 మందిని చేసి, ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే మెరిట్‌లో ఉంటారో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి దీన్ని 4 చేస్తారనమాట. దీన్నే హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. ఓకే. సో, వేకెన్సీస్ ఫిల్డ్ బై మెన్ ఆఫ్ ద సేమ్ కేటగరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ వుమెన్ లేకపోతే, ఎలిజిబుల్ వుమెన్ అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ పోస్టులు కాబట్టి, యూనిఫార్మ్ పోస్టులు కాబట్టి, వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్. వాళ్ళకి మార్కులొచ్చినప్పటికీ వాళ్ళు ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వలేదంటే, వాళ్ళు సరైన నంబర్ ఆఫ్ ఫీమేల్స్ లేరు. లేదా వీళ్ళు అనర్హులు అనుకున్నప్పుడు ఎవరైతే రిక్రూట్మెంట్ బోర్డ్ ఉంటదో వాళ్ళకి ఎక్స్ట్రా ఫీమేల్ వేకెన్సీస్ ఇవ్వకుండా దాన్ని మేల్ కేటగిరీతో ఫిల్ చేయడం జరుగుతది. నో క్యారీ ఫార్వర్డ్. మన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్‌లో వేకెన్సీ మిగిలిపోతే అది నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ రిక్రూట్మెంట్‌లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద రిక్రూట్ చేస్తారు. కానీ దీన్ని అలా చేయరనమాట. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ ఫిల్డ్ బై మెన్. ఎవరైతే నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరుంటారో వాళ్ళతో ఫిల్ చేసేస్తారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఉండదు. దెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటది. బోత్ ఫర్ వాట్ వి కాల్ పీసీ, ఎస్ఐ రెండిటికి కూడా మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తిస్తది. అట్ ద సేమ్ టైమ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఇది ఎక్కడైనా ఉండిద్ది కదా! సో, కాకపోతే ఇప్పుడేంటి అంటే ఇందులో కేటగరైజేషన్ చేశారు. కేటగరీ 1, 2, 3 ఈసారి వచ్చే నోటిఫికేషన్ దీనికి అనుగుణంగానే రావడం జరుగుతది. అట్లాగే బీసీలో మన స్టేట్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ ఎవరెవరు ఉంటదో. సో, దీనికి కూడా కేటగరీ వైస్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ముందు మిలిటరీ గాని, పారామిలిటరీ గాని సర్వీస్‌లో ఎవరైతే పనిచేసి ఉంటారో డిఫెన్స్ ఫోర్సెస్‌లో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన వేకెన్సీస్‌ని క్రియేట్ చేయడం జరుగుతది. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటదనమాట. సో, ఈ రిజర్వేషన్ కూడా ఉంటది. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, మన సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో లాగా ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పిలుస్తాం. సో, విజువల్లీ ఇంపైర్డ్ అంటే బ్లైండ్, అట్లాగే హియరింగ్ ఇంపైర్డ్ అంటే లైక్ డెఫ్ అండ్ డమ్ వాళ్ళు, మాటలు రాని వాళ్ళు. సో, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. సో, స్పెషల్ రిజర్వేషన్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ పీడబ్ల్యూడీ సిటిజన్ అంటే ఫిజికల్లీ నాట్ వెల్ ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆస్పిరెంట్స్. సో, వాళ్ళకి మాత్రం ఇందులో ఎలిజిబిలిటీ లేదు. ఈవెన్ ఒక చెవు వినపడకపోయినా, లేకపోతే ఒక చెయ్యి, ఒక కాలు సరిగ్గా పనిచేయకపోయినా వీళ్ళెవరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. అప్లై చేసినా కూడా మీకు ఒకవేళ రేపు మీరు సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని తీసేయొచ్చు. వాళ్ళకి అధికారం ఉంటది. కాబట్టి మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకొని అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే అందరికని కాదు. జనరల్లీ కొంతమందికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి వెరిఫై చేయించుకోండి. అది సపోజ్ 40% కంటే తక్కువ ఉంటే అది ఎలాగో డిసేబిలిటీ కాదు కాబట్టి మీరు అప్లై చేసుకొని రాసుకోవచ్చు. 40% కంటే ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసినప్పుడు సర్జన్ ఎవరైతే ఉంటారో 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంది అని మీకు చెప్పారనుకోండి, దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్. అది పీసీ అయినా కానీ, ఎస్ఐ అయినా కానీ మీకు ఎలిజిబిలిటీ ఉండదనమాట. సో, మీరు అప్లై చేయకపోవడం చాలా మంచిది. చేసినా కూడా వేస్టే. దెన్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఇది హారిజాంటల్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది కొంచెం అంటే దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మనం మాట్లాడుకున్న స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ గురించి చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఫర్ ఇట్. ఓకే. బట్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం యాడ్ చేయడం జరిగింది. దెన్ ఇది అందరికీ తెలిసిందే. బట్ లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో ఏం చెప్పారంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి ముందే అంటే మీరు అప్లై చేస్తారు కదా! యాక్చువల్లీ మీరు అప్లై చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో,
మీరు ఎవరైనా అప్లై చేయాలి ఈసారి వచ్చినప్పుడు అనుకుంటున్నారంటే మీరు వీలైనంత వరకు వ్యాలిడ్ ఉన్న సర్టిఫికేట్స్ని పెట్టుకోండి. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయాయంటే వీలైనంత త్వరగా చేయించుకోవడానికి ట్రై చేయండి. అది ఈడబ్ల్యూఎస్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా. ఎస్సీ ఎస్టీ అంటే పర్మనెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ముఖ్యంగా మీ వ్యాలిడిటీ ఉందా లేదో చూసుకొని కంపల్సరీ ఆ సర్టిఫికేట్స్ని క్లియర్ కట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక మీకు ఆ టైం విండోలో వాళ్ళు 20 రోజులు 30 రోజులు ఇస్తారు. ఆ టైం మీకు సరిపోకపోవచ్చు సర్టిఫికేట్ రావడానికి. సో అప్పుడు ప్రాబ్లం అవటం కంటే అన్నీ రెడీగా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ముందే అప్లోడ్ చేయమని అడుగుతారు. సో మీరు అప్లికేషన్ వేసేటప్పుడే మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. దట్స్ వై యూ నీడ్ టు బీ కేర్ఫుల్. దెన్ ఏజ్ లిమిట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అడిగే క్వశ్చన్. ఏజ్ లిమిట్ లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. ఈసారి ఒక 2 సంవత్సరాలు పెంచితే పెంచవచ్చు. దట్స్ విల్ అండ్ విష్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, మనకంటే కొంచెం ఏజ్డ్ పీపుల్కి కూడా అక్కడ అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి, మనకిస్తారా లేదా అనేది గవర్నమెంట్ ఇష్టం. ఓకే, అది నేను గ్యారంటీ చెప్పలేను. కాబట్టి నేను ప్రీవియస్ నోటిఫికేషన్ నుంచి ఏజ్ లిమిట్ని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మినిమం ఏజ్ 21 ఇయర్స్, 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అట్లాగే మ్యాక్సిమం 27. ఓకే, 27 దాటి ఉండకూడదు అనమాట, 27 లోపు ఉండాలి. సో రిలాక్సేషన్ అందరికీ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్. ఈడబ్ల్యూఎస్కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అప్ టు 5 ఇయర్స్. అంటే బీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అట్లా. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా 5 ఇయర్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఈ డిస్కమ్స్ వీటిల్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లెక్సిబిలిటీ అథవా ఈ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. రిట్రెంచ్డ్ సెన్సెస్ ఎంప్లాయీస్ అంటే ఇంతకుముందు సెన్సెస్లో పనిచేసి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకు కూడా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈ కేటగిరీ ఇప్పుడు లేదులేండి, బట్ జనరలీ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎస్ఐకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదివి ఉండాలి ఒక అభ్యర్థి? సో ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ ప్యూర్ టెక్స్ట్ general category, any recognized degree means nothing but any degree from any stream. బీటెక్ అని ఉండొచ్చు, నార్మల్ డిగ్రీ అని ఉండొచ్చు, ఆర్ట్స్, సైన్స్. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీ. ఫైనల్ ఇయర్లో ఉంటే అలా కుదరదు అనమాట. అన్ని పేపర్లు పాస్ అయిపోయి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. దెన్ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫర్ ఎస్సీ ఎస్టీ, వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దెన్ స్టడీడ్ డిగ్రీ అంటే పాస్ అయి ఉండాలని కాదు, చదివి ఉండాలన్నమాట. ఓకే, సో దెన్ మెడికల్ స్టాండర్డ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ ఇది కామన్ పాయింట్ ఎవరికి, బోత్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఏ పోస్ట్ అయినప్పటికీ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఆల్మోస్ట్ వెరీ సిమిలర్గానే ఉంటాయి. సో ఇది విజన్ గురించి మాట్లాడుతున్నాం. సో విజన్ డిస్టెంట్ 6/6 ఉండాలి కంపల్సరీ. ఏ వేరియేషన్ ఉన్నా కూడా మీరు ప్రాబబ్లీ నాట్ ఎలిజిబుల్ అని అనుకోవచ్చు. దెన్ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, స్క్వింట్ ఉండకూడదు. ఫిజికల్ డిజబిలిటీ ఆల్రెడీ చెప్పేశాను, వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. సో ఈ కేటగిరీ ఏదొచ్చినా కూడా హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే మీకు కొంచెం వినడం కష్టమైనా కూడా, ఒక చెవు వినబడుతుంది, ఒక చెవుకు ప్రాబ్లం లేదు, ఇంకో చెవు కొద్దిగా ప్రాబ్లం ఉన్నా కూడా యూ హ్యావ్ టు గెట్ ఇట్ సర్టిఫైడ్ ఫ్రమ్ ది డాక్టర్. ఎందుకంటే రేపు ఏ స్టేజ్లో డిటెక్ట్ అయినా కూడా మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోవడం మంచిది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. స్పీచ్ డిఫెక్ట్స్ ఉండడానికి వీల్లేదు, అంటే మాటలు కరెక్ట్గా మాట్లాడే పొటెన్షియల్ ఉండాలి. దెన్ సైకలాజికల్ అబ్నార్మాలిటీస్ అంటే మెంటల్ ఇల్నెస్ కూడా ఏది ఉండకూడదు అనమాట. సో ఇవి ఏవి ఉన్నా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ బోత్ ఎస్ఐ అండ్ పీసీ. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? మనం సపరేట్గా అంటే ఆల్మోస్ట్ కామన్ అయినప్పటికీ కొన్ని చిన్న వేరియేషన్స్ ఉంటాయి ఎస్ఐపీసీకి. రెండిటికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్వియస్లీ. రెండిటికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే మీకు ఛాతీ గురించి లేకపోతే హైట్ అట్లాగే వెయిట్ ఇవన్నీ మెజర్ చేస్తారు కదా. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇక్కడ ఈవెంట్స్ అని పిలుస్తారు కదా, ఆ ఈవెంట్స్ రెండు ఒకేసారి జరుగుతాయి. బట్ వీటికి మార్క్స్ ఉంటాయి, వీటికి మార్క్స్ ఉండవు అంతే. ఓకే, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే నథింగ్ బట్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటాం అది. సో ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్. సో ఏ మెరిట్ అనేది మనం తర్వాత చూద్దాం. నా ఎగ్జామ్ ప్యాటర్న్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ పర్టిక్యులర్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో సబ్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్, అది కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్లో 2 పేపర్స్ ఉంటాయి ఎస్ఐకి. పేపర్ 1, పేపర్ 2.
పేపర్ 1లో అరిథమెటిక్ కమ్ రీజనింగ్ 2 సబ్జెక్ట్స్ కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, మార్క్స్ కూడా 100 మార్క్సే. 3 hours ఆఫ్ టైం ఇవ్వబడుతుంది. సో దిస్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే బోత్ ఫర్ పీసీ అండ్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కేవలం క్వాలిఫైయింగే. దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో మార్క్స్ తీసుకొని యాడ్ చేయడం అలా ఏమి ఉండదు అనమాట. ఇక్కడ క్వాలిఫై అయితే చాలా అంతే. ఎన్ని మార్కులు మీరు టాపర్ అయినా ఒకటే, లాస్ట్ కట్ ఆఫ్తో క్వాలిఫై అయినా కూడా పర్లేదు అన్నట్టు. దెన్ పేపర్ 2 జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ జనరల్ జీకే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన స్టాండర్డ్ జిఎస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎన్విరాన్మెంట్, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అంటే నథింగ్ బట్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ. సో ఇవన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ పేపర్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీ లెవెల్లో క్వశ్చన్స్ కొంచెం మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి, మరీ కష్టంగా ఉండవు. కొన్ని మేబీ 10% ఆఫ్ ద క్వశ్చన్స్ కష్టంగా ఉన్నప్పటికీ మిగిలినవన్నీ చాలా డోబుల్గానే ఉంటాయన్నమాట ఆ టైంలోని. ఇక్కడ కూడా సేమ్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 hours ఆఫ్ టైం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఆబ్వియస్లీ క్వాలిఫైయింగ్. 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగే. సో మీరు మొత్తం 200 క్వశ్చన్స్ రాస్తారు. ఒకే రోజు ఉంటాయి 2 ఎగ్జామ్స్. జనరలీ 200 మార్క్స్గా ఉంటుంది. సో క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై అంటే ఏంటి? ఓసీలకి అయితే 40%, బీసీలకి అయితే 35%, ఈడబ్ల్యూఎస్కి కూడా 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, ఇట్లా అనమాట. అంటే 200కి మీకు 40% అంటే టోటల్ 4 2 80, 80 మార్కులు రావాలి. 35% అంటే 60 + 70 మార్క్స్ రావాలి. వీళ్ళకి 60 మార్కులు రావాలి. అట్లా మినిమం ఇది. ఇవి వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫైడ్ అనే అర్థం అనమాట. అంటే వీళ్ళందరినీ ఈవెంట్స్కి, మెజర్మెంట్ టెస్ట్లకి పిలుస్తారు. దెన్ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్, బట్ దిస్ ఇస్ ఫర్ యాక్చువల్లీ పోలీస్ కానిస్టేబుల్. సో ఇందులో ఒకే ఒక పేపర్ ఉంటుంది. ఎస్ఐ లాగా 2 పేపర్లు ఉండవు. ఆ ఒకే ఒక పేపర్లోని 3 సబ్జెక్టులని కవర్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్, రీజనింగ్, మళ్ళీ జిఎస్, జనరల్ స్టడీస్. సిలబస్ రెండింటికి సేమే. ఎస్ఐ కానీ పీసీ కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే డిఫికల్టీ అంటే క్వశ్చన్ అడిగే విధానంలో, క్వశ్చన్ అడిగే పద్ధతుల్లో మాత్రమే మార్పు ఉంటుంది. డిఫికల్ట్గా ఎస్ఐ పేపర్ కొంచెం డిఫికల్ట్గా, పోలీస్ కానిస్టేబుల్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకటే పేపర్ అయినప్పటికీ మీరు 200 క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి కాబట్టి 200 మార్క్స్కి రాస్తారు. 3 గంటల టైం. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కేవలం క్వాలిఫై అయితే సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చిన మార్కుల్ని మనం మెరిట్కి తీసుకోవడం అనేది జరగదు. దెన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మెన్కి హైట్ మినిమం స్టాండర్డ్ 167.6 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉండాలి. చెస్ట్ 83.6 సెంటీమీటర్స్ ఏమో ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అవన్నీ కామన్. ఓకే. సో విమెన్కి మినిమం స్టాండర్డ్ 156 సెంటీమీటర్స్, 156.5 ఐ థింక్ సో, 156.5 సెంటీమీటర్స్. ఈ వెయిట్ అవన్నీ మేనేజబుల్. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. కానీ మీరు చూసుకోవాల్సింది కేవలం హైట్ మీరు మ్యాచ్ అవ్వలేదంటే ఆబ్వియస్లీ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద రేస్. చెస్ట్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. యూ కెన్ గెయిన్, అంటే కొంచెం బాడీ గెయిన్ చేసుకుంటే చెస్ట్ వచ్చేస్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ యూ కెనాట్ చేంజ్ ఇస్ హైట్, బికాస్ మీరు అందరూ ఆల్మోస్ట్ అబౌవ్ 80 ఉంటారు కాబట్టి ఇప్పుడు సడన్గా మనం ఏం చేయలేం. కాకపోతే బోత్ దిస్ చెస్ట్ అండ్ వెయిట్ కెన్ బి మేనేజ్డ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. మీరు మరీ చెస్ట్ మెజర్మెంట్ 80 కంటే తక్కువ ఉంది మెన్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్ నౌ ఇట్ సెల్ఫ్, బికాస్ ఇంకా ఒక 4-5 months అతో లేదా 6 months టైం ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ గెయిన్స్ పుట్ ఆన్ సమ్ వెయిట్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఎప్పుడైతే వెయిట్ పెరుగుతారో మీ చెస్ట్ మెజర్మెంట్ అనేది కొంచెం వైడెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్హలేషన్, ఎక్స్పిరేషన్ ఆ టైంలో ఎంత 5 సెంటీమీటర్స్ గ్యాప్ అడుగుతారు. ఓకే. ఏజెన్సీ ఏరియాస్లో ఇది 162 సంథింగ్ 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది 152 ఏదో ఉంటుంది. ఓకే. ఏజెన్సీ ఏరియాస్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా హైట్ విషయంలో మొత్తం ఓవరాల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయంలో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దెన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇది జనరలీ ఇక్కడ మనం ఎస్ఐ పీసీ 2 సివిల్ గురించి మాట్లాడుతున్నాం. 600 meters రన్నింగ్, ఓకే, 100 meters రన్ ఆర్ లాంగ్ జంప్. ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి మీరు. ఓకే. మొత్తం మీద అంటే అందరూ అన్నీ చేస్తారు, జనరలీ అన్నీ చేయడమే మంచిది. ఒకవేళ ఏదన్నా ఒకటి డిస్క్వాలిఫై అయినా ఇంకొకటి, బట్ మీరు 2 ఈవెంట్స్లో పాస్ అయితే చాలన్నమాట.
బట్ ఇక్కడ బెటాలియన్ ఆర్మ్డ్ అంటే నథింగ్ బట్ బెటాలియన్, ఏపీఎస్పీ బెటాలియన్స్ అంటాం. బెటాలియన్స్లో ఓన్లీ మెన్ ఉంటారు, ఫీమేల్ ఉండరు కాబట్టి ఇక్కడ మాత్రం 3 ఈవెంట్స్ కంపల్సరీగా చేయాల్సిందే వాళ్ళు. 1600 మీటర్స్ రన్ చేయాలి, 100 మీటర్స్ చేయాలి, లాంగ్ జంప్ కూడా చేయాలి. కానీ ఎవరైతే సివిల్ పోస్టులకు అప్లై చేస్తారో ఈ మూడిట్లో 2 కంపల్సరీ కంప్లీట్ చేయాలన్నమాట. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ మెయిన్స్ ఎగ్జామ్. సో ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరింగ్ అయిపోయింది, ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ చాలా మటుకి ఫిల్టర్ అయిపోతారు వాళ్ళు. అక్కడి నుంచి మీరు పీఈటీ లేదా పిఎంటీకి వచ్చారు కదా, సో ఇందులో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫిల్టరేషన్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చే లోపలే మీకు ఆల్మోస్ట్ 80% ఫిల్టరేషన్ అయిపోయి ఉంటుంది. ఇంకా కేవలం 20 నుంచి 25% మంది అభ్యర్థులు మాత్రమే ఉంటారు. వీళ్ళకి మాత్రమే మీకు ఫైనల్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే మెరిట్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ కేవలం క్వాలిఫైయింగ్ కాబట్టి ఆ మార్క్స్ని ఎలాగో తీసుకోరు కాబట్టి మీకు ఇక్కడ వచ్చే మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో పేపర్ 1 ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి దేనికి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి. సో పేపర్ 1 ఇంగ్లీష్ డెస్క్రిప్టివ్, అంటే మీరు పెన్ అండ్ పేపర్ మెథడ్లో రాయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, లైక్ మళ్ళీ ట్రాన్స్లేషన్ తెలుగు టు ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో పేపర్ 1లో మీరు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ డెస్క్రిప్టివ్, ఇది కేవలం క్వాలిఫైయింగ్ అంటే ఓసీకి 40 మార్కులు అట్లా 40%, 35% సేమ్ క్రైటీరియా, 3 hours టైం ఉంటుంది. ఇది మెరిట్ లిస్ట్కి తీసుకోవడం అనేది జరగదు అనమాట. సిమిలర్లీ పేపర్ 2 ఇది మీరు తెలుగు రాయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఉర్దూ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లోనే సేమ్, ఇవి రెండు సేమ్ ప్యాటర్న్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు మాక్సిమం మార్క్స్ 100, యూ షుడ్ గెట్ 40 ఇఫ్ యూఆర్ ఓసీ క్యాండిడేట్, 35 బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే, 30 ఎస్సీ ఎస్టీకి అట్లా. సో 3 hours టైం ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే, ఇది మెరిట్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేపర్ 3 అండ్ పేపర్ 4. సో పేపర్ 3లో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ 2 సబ్జెక్టులు కలిపి మీకు 200 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ డోంట్ థింక్ సో. సో దిస్ ఇస్ యాక్చువల్లీ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇది కూడా సేమ్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో స్లైట్లీ హైయర్ ఆర్డర్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది అనమాట. సో 3 hours ఆఫ్ టైం ఇక్కడ కూడా మీరు డెడికేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్, మెరిట్ ఈ 2 పేపర్స్ని మాత్రమే మీకు మెరిట్ లిస్ట్కి తీసుకొని, ఇందులో ఆల్రెడీ పిఎంటీ పీఈటీలో క్వాలిఫై అయ్యి ఇక్కడ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ మెరిట్ బేస్డ్గా చూపిస్తారో వాళ్ళకి మాత్రమే ఫైనల్గా జాబ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక్క నిమిషం ఈ కన్ఫర్మ్ చేస్తాను, అది యాక్చువల్లీ 200 మార్క్సా 100 మార్క్సా అనేది నాకు డౌట్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టే. సో దిస్ ఇస్ యాక్చువల్లీ 200 క్వశ్చన్స్ ఓన్లీ, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అమ్మ. బట్ జనరల్లీ ఇంత మీకు టైం సరిపోదు ఇక్కడ. సో దిస్ ఇస్ వేర్ ప్రాక్టీస్ కమ్స్ ఇన్. 200 క్వశ్చన్స్ 3 hours ఉన్నప్పటికీ, మీకు 180 నిమిషాలు ఉన్నప్పటికీ ఇందులో క్వశ్చన్స్ చాలా కష్టంగా ఇస్తారు. అరిథమెటిక్, రీజనింగ్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ ఓకే, ఎవరైనా రాసేయచ్చు. 200 క్వశ్చన్స్ 180 minutes, నాట్ అ బిగ్ డీల్. అంటే మంచిగా చదివి ఉంటే రాయగలరు, కానీ దిస్ ఇస్ వేర్ యూ షుడ్ గెయిన్ ద మార్క్స్. సో ఈ పేపర్లో ఎవరైతే మంచిగా స్కోర్ చేస్తారో 90% వాళ్ళకే జాబ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు అరిథమెటిక్, రీజనింగ్ హెవీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 200 క్వశ్చన్ అవి ఈజీగా ఉన్నా కూడా చేయడం కష్టమే. 200 క్వశ్చన్స్ ఇన్ 180 minutes అంటే 3 hours 180 minutes కదా. సో ఇట్ బికమ్స్ స్లైట్లీ డిఫికల్ట్. బట్ పేపర్ స్టాండర్డ్ లాస్ట్ టైం టిపికల్గానే ఉండింది, ఈసారి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి జనరల్లీ ఎస్ఐ పేపర్ ఎప్పుడు టఫ్గానే ఉండిద్ది. సో యూ నీడ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో మీరు ఈ పోర్షన్లో ఎవరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారో మ్యాక్సిమం వాళ్ళకే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 400 మార్క్స్కి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఐ. సో ఎస్ఐ పేపర్లో మీకు ఫైనల్లీ ఈ 4 పేపర్లలో 2 పేపర్లు మాత్రమే కౌంట్ చేస్తారు కదా. సో ఈ పేపర్ 3, పేపర్ 4 రెండు కలిపితే 400 మార్కులకు ఉంటుంది. దీనికి మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ మార్కుల బేస్ మీద మీరు సపోజ్ అంటే మీరు ఆల్రెడీ పీఈటీ క్వాలిఫై ఉంటే ఈ రెండు కలిపి దే విల్ డిసైడ్ హూ విల్ బీ ఫైనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐ.
అదే మీరు పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ పీఈటీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెయిన్స్లో సేమ్ మూడు సబ్జెక్టులు కలిపి ఇక్కడ 2 పేపర్లు ఉండవు, ఒకటే పేపర్ ఉండిద్ది, 4 పేపర్లు కూడా ఉండవు. ఇక్కడ డిస్క్రిప్టివ్, క్వాలిఫైయింగ్ నథింగ్, ఓన్లీ 1 పేపర్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ మెరిట్. ఇక్కడ సేమ్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇక్కడ ప్యాటర్న్ సేమ్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కాకపోతే ఏంటి అంటే మెయిన్స్ ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంతే. సేమ్ 3 hours of time. Yes, this is the only paper that is actually considered for merit. మీరు పీఈటీ క్వాలిఫై అయిపోయి ఇక్కడ ఎవరైతే మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. దెన్ ఫైనల్ సెలక్షన్, కీ రూల్స్ ఏంటి? ఫైనల్ సెలక్షన్ అంటే ఆబ్వియస్గా మనం ఆల్రెడీ చూసేసాం. మెరిట్ మార్క్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్లో ఎస్ఐ అయితే పేపర్ 3 and 4, కానిస్టేబుల్కి ఒకే ఒక పేపర్ ఉంటుంది. అందులో ఎవరు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి. సో పీసీ అయితే అవుట్ ఆఫ్ 200కి, ఎస్ఐ అయితే అవుట్ ఆఫ్ 400కి మెరిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో రిజర్వేషన్ రూల్స్ ఇవి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. అంటే మీరు ర్యాండమ్గా అప్లై చేసేసి తర్వాత ఇబ్బంది పడకూడదు. అట్లాగే లోకల్, నాన్ లోకల్, ఎందుకంటే ఈ ఎస్ఐ ఎగ్జామ్ని జోనల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వాటికి జోన్స్ ఉంటాయి కదా, జోన్ 1, జోన్ 2 అట్లా. వీటిల్లో కూడా జోన్స్ ఉంటాయన్నమాట. గుంటూరు రేంజ్ అని చెప్పేసి, విశాఖపట్నం రేంజ్ అట్లా. సో మీరు ఏ జోన్లోకి వస్తారో ఆ జోన్లో పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడ మీరు లోకల్ అవుతారు, రిమైనింగ్ నాన్ లోకల్ అవుతారు. రిమైనింగ్ జోన్స్కి ఇంతకుముందు కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉండేది నాన్ లోకల్కి, కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, ఆల్ గవర్నమెంట్ వేకెన్సీస్ లోకల్ క్యాండిడేట్స్కి 95% వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 5% మాత్రమే మీకు నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పోస్టులు ఉన్నాయనుకోండి ఒక జోన్లో, ఇందులో 5% అంటే ఏమొస్తుంది చెప్పండి? 1%, 10% అంటేనే 0.2. అలాంటిది 5% ఒక్క వేకెన్సీ కూడా ఉండదు. ఒకవేళ ఒక జోన్లో 100 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 5% అంటే 5 పోస్టులు మాత్రమే బయట వాళ్ళు రావచ్చు అనమాట. లేకపోతే ఆ 3-4 జిల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులు చెందుతాయన్నమాట. సో దిస్ ఇస్ అంటే కొంతమందికి ఇది బెనిఫిట్, కొంతమందికి డిసడ్వాంటేజ్, బట్ మెజారిటీ బెనిఫిటే ఉంటుంది అనమాట. దెన్ క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు, ఏది క్వాలిఫైయింగ్, ఏది మెరిట్ బేస్డ్ కన్సిడర్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఫైనలీ ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాం. సో కీ టేక్అవేస్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ ఏంటి అంటే, సో రిటర్న్ ఎగ్జామ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. ఆబ్వియస్లీ రిటర్న్ ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ ప్రిలిమ్స్ కాదు. నా ఉద్దేశం ఇక్కడ మెయిన్స్ అంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఈవెంట్స్ అండ్ ఫిజికల్ టెస్ట్, ఆ ఎగ్జామ్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. వెదర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్ ఆర్ నాట్ అనేది ఆ పర్టికులర్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ చేతుల్లో ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్. మీరు నెక్స్ట్ స్టేజ్కి అర్హత పొందడానికి తప్పితే దానివల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇది కావాలి కాబట్టి ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. కాకపోతే దీనివల్ల మీకు మెరిట్ అనేది లేదా జాబ్ అనేది రాదు. కేవలం నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది. మెయిన్స్ ఇస్ యాక్చువల్లీ దట్ గివ్స్ యూ సెలెక్షన్. అంటే ఫైనల్ జాబ్ రావడానికి కారణమయ్యేదే మెయిన్స్. సో స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ. మార్నింగ్ మనం స్ట్రాటజీ గురించి ఒక వీడియో చేసాం, అది కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా తెలిసి ఉండాలి. ఏం చదవాలి అనే దానికంటే కూడా ఏం చదవకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. మనం ఉన్న టైంని నీట్గా ఎకనామికల్గా యూస్ చేసుకోవడం ట్రై చేయాలన్నమాట. సో మీకు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ కంపల్సరీ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకరోజు 10 గంటలు చదివేసి ఒక వారం చదవకుండా కూర్చోవడం, లేకపోతే ఒకరోజు 5 గంటలు చదవటం, ఇంకో రోజు 2 గంటలే చదవటం, ఇంకో రోజు 10 గంటలు చదవటం, ఇంకో రోజు 3 గంటలు, ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. మీరు 10 గంటలు చదవాల్సినంత అవసరం అయితే ఉండదు. జనరల్గా మీరు 10 గంటలు చదివితే ఐఏఎస్ కాదు కదా, ఏ జాబ్ అయినా కొట్టచ్చు. అంటే ఫోకస్డ్గా చదివితే, ర్యాండమ్గా చదువుతున్నారంటే అది చదవడమే వేస్ట్ యాక్చువల్లీ. ఓకే, సో మీరు 3 to 4 అవర్స్ క్లాసెస్కి స్పెండ్ చేసిన ఇంకొక 3 to 4 అవర్స్ మీరు చదవడానికి, రివైజ్ చేయడానికి, టెస్టులు రాయడానికి ఉపయోగిస్తే సరిపోతుంది. సో హార్డ్లీ 8 hours ఆఫ్ ప్రిపరేషన్. ఇది కేవలం చదవడానికి కాదు, క్లాసులు వినడానికి కూడా. అంతా కలిపి మీరు ఒక 8 to 9 hours లేదా 10 hours ప్రిపేర్ అయినా పర్లేదు. కాకపోతే అది కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మీకు క్లాసులు ఎంత విన్నా కూడా ఏంటి, ఒక 4-5 నెలల్లో అయిపోతాయి కదా. నెక్స్ట్ మీకు ఒక 5-6 గంటలు చదివితే సరిపోద్ది. ఆఫ్టర్ క్లాసెస్ ఇఫ్ యూ రీడ్ ఫర్ 5 to 6 hours డైలీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. ఈ పర్టికులర్ పీసీ, ఈ బ్యాంకింగ్ టైపే ఈ ఎగ్జామ్స్ అన్ని. మీరు పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి అన్నా, అట్ ద సేమ్ టైం ఎస్ఐ అవ్వాలన్నా మీకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇవేమి ఒక రోజులో నేర్చుకునేటివి కాదు, అది కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చేసింది అక్కడ రావాలని లేదు, మీరు 100 మోడల్స్ చేస్తే అక్కడ 101 మోడల్, 110 మోడల్ వస్తుంది. సో కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. సో స్ట్రాటజీ ఉండాలి, దాంతోపాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి.
ఒక వారం పాటు గంటలు చదివేసి తర్వాత 2 వారాలు రిలాక్స్ అవ్వటం అది కాదనమాట. ఎవ్రీడే 4-5 అవర్స్ చాలు. బట్ రెగ్యులర్గా చదవడం, రెగ్యులర్గా రివైజ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఇవి మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తాయి. రివిజన్ దేనికి? జనరల్ స్టడీస్కి. ప్రాక్టీస్ దేనికి? అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి. సో ఇవి రెండు మీరు రెగ్యులర్గా చేస్తే జాబ్ కొట్టడం పెద్ద విషయం ఏం కాదనమాట. అండ్ ఫైనలీ వన్ లాస్ట్ పాయింట్, ఆస్పిరెంట్స్. అండ్ నేను చెప్పాను కదా, మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మీరు నిజంగా ఒక జాబ్ ఇదనే కాదు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే, లేదా కెరియర్లో మీరు సెటిల్ అవ్వాలి అంటే, మీకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే డిసిప్లిన్. అదే కదా, కన్సిస్టెన్సీ అంటే ఏంటి? డిసిప్లినే కదా. డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రతిరోజు అదే టైంకి లేవగలరు, ప్రతిరోజు అదే టైంకి చదవగలరు, ప్రతిరోజు అదే టైంకి ఎక్సర్సైజ్ చేయగలరు, లేదా ప్రతిరోజు అదే టైంకి రన్నింగ్ చేయగలరు. సో ఇవన్నీ చేయాలి అంటే మనకి డిసిప్లిన్ ఉండాలి. సో కంపల్సరీ ఏదైనా గవర్నమెంట్ జాబ్, ఎస్పెషల్లీ పోలీస్ లాంటి గవర్నమెంట్ జాబ్, ముఖ్యంగా ఎస్ఐ లాంటి పెద్ద ప్రొఫైల్ ఉన్న జాబ్ కొట్టాలి అంటే మీకు కంపల్సరీ డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలి. స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఉండాలి. అంటే ర్యాండమ్గా చదువుకుంటూ పోవటం కాదు, గంటలు చదవడం కాదు. చదివిన దాన్ని నీట్గా మనకు ఉపయోగపడే విధంగా ఎగ్జామ్లో మనం చదివే దేనికి? మార్కులు తెచ్చుకోవడానికే కదా. ఆబ్వియస్గా మార్కులు వస్తేనే కదా జాబ్ వస్తుంది. సో మనం చదివే ప్రతి పదం లేదా వీలైనంత వరకు ఎవ్రీ డే ఒక మార్క్ గెయిన్ చేసేలాగా ఉండాలి. సో యూ షుడ్ ప్రిపేర్ స్మార్ట్, నాట్ హార్డ్ ప్రిపరేషన్. గంటలు చదవడం కంటే కూడా చదివిన టైంలో మీకు ఎంత మటుకు ఉపయోగపడుతుంది, కనీసం ఒక్క మార్క్ అయినా వస్తుందా? ఈరోజు 4 గంటలు చదివాను, అట్లీస్ట్ ఐ షుడ్ గెయిన్ 1 మార్క్. 1 మార్క్ వచ్చే ఏరియాని నేను టచ్ చేసి ఉండాలి. సో అది స్మార్ట్ ప్రిపరేషన్ అంటే. దెన్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్. ఆబ్వియస్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, యూనిఫామ్ జాబ్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి మెంటల్లీ ఫిట్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే మీరు మెంటల్గా ఫ్రీగా ఉంటారో, ఫిట్గా ఉంటారో, మీరు డెడికేషన్ చేయడానికి లేదా డిసిప్లైన్గా ఉండి రోజు చదవడానికి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్. ఇవన్నీ మీలో ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో యూ కెన్ గెట్ ద డిజైర్డ్ జాబ్ దట్ యూ వాంట్. సో విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు ఒకవేళ కంటెంట్ నిజంగా ఎంతో కొంత నేర్చుకున్నారు లేదా తెలుసుకున్నారు కొత్త విషయాలు అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. వీలైతే ఎవరైనా ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇంకంతా మనం సబ్జెక్ట్ ఫోకస్డ్ వీడియోసే చేయడం జరుగుతుంది. సో ఈరోజే ఒక వీడియో వస్తుంది సబ్జెక్ట్ మీద, అండ్ ఎవ్రీడే ఓన్లీ 1 వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్ మల్టిపుల్ వచ్చినప్పటికీ కాన్సెప్ట్ బేస్డ్ లేదా టీచింగ్ వీడియోస్ వచ్చేసి ఒకటే ఉంటుంది. నేను చెప్పినట్టుగా 10 days ఫ్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయే వరకు మీకు మామూలుగా మేము ఏవైతే పెయిడ్ క్లాసెస్లో చెప్తామో ఆ కంటెంట్ని యూట్యూబ్లోనే పెట్టడం జరుగుతుంది ఫర్ ద నెక్స్ట్ 10 days. సో ఎవ్రీడే 1 వీడియో విల్ బీ పోస్టెడ్ అండ్ ఎవ్రీడే ద టెస్ట్ ఆల్సో విల్ బీ కండక్టెడ్. ఈరోజు జరిగిన పర్టికులర్ క్లాస్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ మీద 10 questions 15 questions మీకు మన యాప్లో అట్లాగే మన వెబ్సైట్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఆ వెబ్సైట్ లింక్ అట్లాగే ఆ యాప్ డౌన్లోడింగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ download the app or you can go to our website to find the free test series. Okay, with that note, thank you so much for your valuable time. See you in the next video.